Hi guys, hope you're having fun and it's really a good gathering today. మిమ్మల్ని ఇలా అంతా చూస్తూ బోత్ హ్యాపీగా అండ్ సాడ్గా ఉంది. సాడ్గా ఎందుకంటే బేసికలీ వీఆర్ నాట్ కమింగ్, సో ఈ మీట్కి మేము అటెండ్ అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఐమ్ హ్యాపీ దట్ ఈ మీట్స్ని మొమెంటమ్ స్ట్రాంగ్గా కంటిన్యూ చేస్తూ స్పిరిట్ని స్టిల్ అలైవ్గా పెట్టడం అనేది ఇట్స్ రియల్లీ గుడ్. Going back into memories, I think 2008 లో మన ఫస్ట్ మీట్ ఎలా స్టార్ట్ అయిందో ఇట్ వాస్ జస్ట్ యాక్సిడెంటల్. జస్ట్ ఒక మీట్ చేద్దాం అనుకొని అండ్ అలా ఇనిషియేటివ్ ఎలా అయితే స్టార్ట్ అయిందో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ వాస్ రియల్లీ సక్సెస్ఫుల్ మీట్. ఐ షుడ్ సే ఇట్ వాస్ రియల్ బియాండ్ అవర్ కంఫర్ట్ జోన్. అంటే అప్పుడే మనం చాలా మంది రైల్వేస్ వదిలేస్తున్నాము అండ్ మనము మీట్ చేయాలనుకున్నాం, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక రిసార్ట్కి వెళ్ళేసి డెడికేటెడ్గా ఒక ఫుల్ డే అందరం టైం స్పెండ్ చేస్తూ అండ్ ఇట్ వాస్ గుడ్. ఫీడ్బ్యాక్ చాలా మంది ఎంజాయ్ చేశారు ఆ మీట్. ఇప్పటికీ మెమరీస్ తలుచుకుంటే ఐ థింక్ వీఆర్ లాట్ ఆఫ్ ఫన్. ఐ థింక్ అందరు గుర్తునే ఉంటుంది. లంచ్ టైంలో టగ్ ఆఫ్ వార్ గేమ్ ఎలా ఆడడం, కాన్గాన్ టీం వాడు సింగిల్ హ్యాండెడ్గా టీం ఎలా గెలిపించాడో. అట్ ద సేమ్ టైం ఆ రోజు వర్షం పడ్డము, బాయ్స్ మేము క్రికెట్ ఆడడము, అమ్మాయిలు బ్యాడ్మింటన్ ఆడడము. ఇట్ వాస్ గుడ్. అదే మొమెంటమ్ లాస్ట్ ఇయర్ కంటిన్యూ అయింది. 2011 ఐ థింక్ ఇట్ వాజ్ అ బిగ్ అప్గ్రేడ్. 2011 మనం నాట్ జస్ట్ 1 day బట్ 2 days మీట్ ఆర్గనైజ్ చేసాం లాస్ట్ ఇయర్. ఓవర్ నైట్ పర్టికులర్ స్టే వాస్ రియల్లీ స్పెషల్. పర్టికులర్లీ ఆ రోజు నైట్ క్యాంప్ ఫైర్ వేసుకొని వి హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. మ్యూజికల్ చైర్ గేమ్స్ ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ కూడా ఐ థింక్ అవార్డ్స్ అనే కాన్సెప్ట్ కాలేజ్లో అయితే ఎప్పుడైతే ఇనిషియేట్ చేసామో ఆల్మోస్ట్ 10 years బ్యాక్, అవార్డ్స్ అనే కాన్సెప్ట్ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి ఆ మెమరీస్ని మోర్ రియల్లీ ఎంజాయ్ చేసాం ఈవెన్ లాస్ట్ ఇయర్. క్లాస్మేట్స్గా ఈ ఫన్లో ఎంత పార్ట్లో మనము ఐ థింక్ ఆర్గనైజర్స్గా ఫన్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. I think Krishna or even Rajesh or Shyam can vouch for that. ఎందుకంటే నేను చూసాను లాస్ట్ 2 years ఈ ఆర్గనైజేషన్, ఈ మీట్ ఎంతైతే ఆర్గనైజ్ చేస్తామో అందులో ఫన్ ఎలిమెంట్ డబుల్ అవుతుంది. ఇట్ స్టార్ట్స్ ఆల్మోస్ట్ 2 weeks ahead, నాట్ జస్ట్ ఆ సింగిల్ డే ఆర్ 2 days వచ్చి ఇన్వాల్వ్ అవ్వడం కంటే ఆ మీట్ అనేది 2 weeks ముందు ప్రిపరేషన్ కానీ ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ రిసార్ట్ వారితో మాట్లాడడం, బార్గెనింగ్ చేయడము, ట్రాన్స్పోర్ట్ చూడడము అండ్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ టైమ్. అండ్ యాజ్ ఫర్ అస్ ఐడియాస్ గోస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం హ్యాపీగా ఉండాలని ఆ రోజు ఎంతో రియల్లీ ప్రిపరేషన్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాస్ ఉంటుంది. ఈ అన్ని ఐడియాస్ని ఒక కన్సెన్సస్ అరైవ్ చేసేటట్టు అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ని ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ తీసుకొచ్చి ఎలా పబ్లిక్ని ఎలా ఎంటర్టైన్ చేయాలనేది. సో ఇట్స్ రియల్లీ ఫన్ ఈ మీట్స్ ముందు ఏదైతే ప్రిపరేషన్ వర్క్ ఉందో. అండ్ ఇట్స్ గుడ్ టు సీ దట్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్. ఇయర్ చూసాం కిరణ్ ఈస్ గెటింగ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్. సో ఇలానే కంటిన్యూ అవుతూ మోర్ పీపుల్ యాక్టివ్గా ఆర్గనైజింగ్ ఇనిషియేటివ్ తీసుకొని ఇలానే ఈ మీట్స్ నాట్ జస్ట్ last 4 years we had, or 5 years we had 3. ఇలా కాకుండా మోర్ రెగ్యులర్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తూ జస్ట్ క్విక్లీ ర్యాప్ అప్ వై మన మీట్స్ ఎందుకు ఇంత స్పెషల్. ఇప్పుడు మనం మిగతా బ్యాచెస్లో చూసాం. ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ బ్యాచ్, ఏ బ్యాచ్లో కూడా పబ్లిక్ ఇంత రెగ్యులర్గా ఇంత డెడికేటెడ్గా రిసార్ట్కి వెళ్ళి మీట్ అవ్వడం అనేది ఐ డోంట్ థింక్ ఐ హెవెంట్ సీన్ ఎనీ అదర్ బ్యాచెస్ డూయింగ్ దట్. అఫ్ కోర్స్ వాళ్ళు వేరే బ్యాచ్లో అబ్బాయిలు కలుస్తుండొచ్చు, అమ్మాయిలు కలుస్తుండొచ్చు, ఆర్ మేబీ గ్యాదరింగ్స్, పెళ్ళిళ్ళు ఇలాంటి ఈవెంట్స్లో కలుస్తుండొచ్చు. బట్ ఇలా ఏదైతే యునిక్గా మనం సపరేట్గా చేస్తున్నామో ఐ థింక్ ఇట్స్ రియల్లీ సాటిస్ఫైయింగ్. అండ్ వాట్స్ ఆల్సో యునిక్ ఈజ్ మన బ్యాచ్లో పర్టికులర్లీ ఇలా మీట్స్ అవుతున్నప్పుడు స్పౌజెస్ ఇన్వాల్వ్మెంట్, కిడ్స్ ఇన్వాల్వ్మెంట్, ఇట్స్ రియల్లీ గుడ్. ఐ థింక్ మిగతా బ్యాచెస్లో నేను డిస్కస్ చేసినప్పుడు అదే అంటారు, మీ బ్యాచ్లో ఉన్నంత ఇన్వాల్వ్మెంట్ స్పౌజెస్ వాళ్ళు కలిసిపోవడం కానీ ఐ థింక్ అందుకే ఈ మీట్స్ ఇంత సక్సెస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటాను.
అండ్ ఫైనల్లీ ఈ మీట్స్ ఇంత జరిగిన తర్వాత నాట్ జస్ట్ 1-2 days, ఐ థింక్ ఆ మెమరీస్ యూ కెన్ సీ మీ 2008 మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆ మెమరీస్ అలా కంటిన్యూ అవుతుంటాయి. మళ్ళీ మన ఎక్స్పీరియన్సెస్ మిగతా బ్యాచెస్తో షేర్ చేసుకుంటే ఆ కిక్ కూడా వస్తుంది. సో ఇది మీట్స్ ఇలానే కంటిన్యూ అవుతూ మనం మోర్ రెగ్యులర్లీ కలుస్తుంటూ లెట్స్ బీ మోర్ హ్యాపీ అండ్ లెట్స్ కంటిన్యూ అవర్ ఫ్రెండ్షిప్. So that's it from my side, and I'm signing off. With cameraman Nilima, this is Sandeep. Have fun, guys. Have fun, guys. Enjoy. Bye. Bye.